ఒక్కడే కుమారుడు. సహజంగా మనుషుల్లో ఎవరైనా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా, నీ పిల్లల్ని ప్రేమిస్తావా అంటే మనం చెప్పే సమాధానం ఏంటి? పిల్లల తర్వాత దేవుడా, దేవుడి తర్వాత పిల్లలా? మీరు నిజం చెప్పాలా? నిజం చెప్పాలా? పిల్లల తర్వాత దేవుడా, దేవుని తర్వాత పిల్లలా? నిజం చెబుతున్నారా మీరు? చాలామంది భక్తి జీవితం ఇలాగే ఉంది. మన తర్వాతే, మన కుటుంబం తర్వాతే, మన పిల్లల తర్వాతే దేవుడు అనుకునేవారు ఉన్నారు. అబ్రహాము కూడా విశ్వాసములో ఉన్న వ్యక్తే. అయితే అబ్రహాము యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి. దేవుడు అంటాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలర్పించు అన్నాడు. ఒక్కడే కొడుకు అబ్రహాముకి, ఆ కొడుకుని ఎంత ప్రేమిస్తున్నాడో